మంత్రి బండి సంజయ్ కుమార్ సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో కింద కేసు అయిన సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. సాయి భగీరథను వెంటనే రిమాండ్ చేయాలి. రిమాండ్ చేయాలి. సాయి భగీరథను వెంటనే రిమాండ్ చేయాలి. సిపిఎం జిందాబాద్. సిపిఎం జిందాబాద్. కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పదవి నుండి తొలగించాలి. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ మీద గత వారం రోజుల క్రితం పోక్సో కింద కేసు నమోదు కావడం జరిగింది. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. గతంలో కూడా మహీంద్రా యూనివర్సిటీలో అమ్మాయిల పట్ల ర్యాగింగ్ చేయడం, డ్రగ్స్ సేవించడం, మందు సేవించడం, అనేక నేర సంఘటనలో పాల్పడినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడి చేయడం జరిగింది. దీని మీద వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వారం రోజులు గడిచిన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం, సాయి భగీరథ్ అబ్స్టాండింగ్ ఉండి సాయి భగీరథ్ను కాపాడే ప్రయత్నం ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఈ చట్టాన్ని రక్షించాల్సింది పోయి కేంద్ర మంత్రి ఇంటనే చట్టాల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క పోక్సో కేసు పైన ఇతర కేసు పైన సమగ్ర విచారణ జరిపి నేర చరిత్ర కలిగినటువంటి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాయి భగీరథ్ మీద అరెస్టు చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్న బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహించి తన కుమారుడు చేసినటువంటి సంఘటన సిగ్గుపడుతూ నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బండి సంజయ్ పదవిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వారం రోజులు గడుస్తున్న దీని మీద పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది వాళ్ళ అనుమానాలు తావిస్తుంది. సంజయ్ కుమార్ కాపాడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇతని మీద కేసు కోర్టులో కూడా కేసు నడుస్తుంది. అధికార బలంతో తమకున్న ధన బలంతో ఈ కేసును నీరుగార్చి యాంటిస్పెక్టర్ బెయిల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోక్సో కేసు కింద ఇదివరకు చరిత్రలో యాంటిస్పెక్టర్ బెయిల్ వచ్చినటువంటి చరిత్ర లేదు. ఇదో స్పెషల్ కేసు అని చెప్పి దీని మీద పోక్సో కేసు కింద నమోదైన ఈ కేసు విషయంలో కోర్టు కూడా ఈ సాయి భగీరథ్కు యాంటిస్పెక్టర్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చరిత్రలో హీనంగా తయారు కాబోతుంది. చరిత్ర చారిత్రక తక్కువగా భావిస్తున్నాం. కాబట్టి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్